స్లాబ్ లో ఈ లిక్విడ్ వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వాటి యొక్క ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఒక సిమెంట్ బ్యాగ్ కి 200 ml వాడాలి. ఫుల్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది. కాంక్రీట్ డెన్సిటీ పెరుగుతుంది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్తగా ఇల్లు కట్టుకునే వారు అందరికీ చాలా ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ రోజు వీడియోలో మనం ప్రగడా కన్స్ట్రక్షన్ మహేంద్ర గారు అయితే స్లాబ్ అనేది వేస్తున్నారు. వారి యొక్క 3.35 సెంట్లో వారు కడుతున్న నార్త్ ఫేసింగ్ హౌస్ కి సంబంధించి ఈ వీడియోలో మీకు బేస్మెంట్ పైన వేసుకునే పిల్లర్ల దగ్గర నుంచి స్లాబ్ వరకు కూడా మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఒక్క నిమిషం కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి ముందు వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్, ప్లానింగ్ మొత్తానికి సంబంధించి వాటి యొక్క లింక్స్ కూడా నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐ కార్డ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి చూసి తెలుసుకోండి. ఇక బీమ్ అనేది వేసేసిన తర్వాత మనకి పిల్లర్ బాక్స్లు అనేవి వేయడం జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి ప్లింత్ పైన అయితే ఈ పిల్లర్స్ అనేవి వేశారు. ఇక నెక్స్ట్ కట్టుబడే కాబట్టి ఆ కట్టుబడి కట్టడానికి బ్రిక్ వర్క్ కి సంబంధించిన బ్రిక్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఎర్ర ఇటుకలు, రెడ్ బ్రిక్స్ అనేవి తెప్పించారండి. లారీ తెప్పించారు. ఇక్కడ మీరు చూడవచ్చు. అలాగే ఒక పక్క నుంచి నిన్న పోసిన ప్లింత్ బీమ్ ను కూడా క్యూరింగ్ అనేది చేయడం జరుగుతుంది. వాటర్ క్యూరింగ్ అనేది, అది కూడా చూడండి. అలాగే శాండ్ ని తెప్పించి శాండ్ ని కూడా ఫిల్లింగ్ అనేది చేయించడం జరుగుతుందండి. ప్లింత్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ వరకు కూడా మనకి బీమ్స్ అన్ని కూడా కనిపించకుండా మొత్తం శాండ్ తో ఫిల్ అనేది చేసేస్తారనమాట. ఆ లెవెల్ వరకు ఈ శాండ్ అనేది నింపుతున్నారు. అది కూడా మీరు చూడవచ్చు. ఇక అలాగే ఇక్కడ మనకి పిల్లర్స్ అనేవి వేసేయడం జరిగింది ఫస్ట్ డే వర్క్ కింద. ఇది ఇక్కడతోనే అయిపోదండి. ఇది మనకి ఏంటంటే స్టెప్ల వారీగా రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్లింత్ లెవెల్ వరకు ఈ శాండ్ అనేది ఫిల్లింగ్ చేస్తున్నారు కదా. నెక్స్ట్ దీనిపైన కట్టుబడి అనేది కడతారు. అప్పుడు మనకి బేస్మెంట్ హైట్ అనేది కంప్లీట్ గా రావడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ బేస్మెంట్ పై వరకు కూడా నింపడం అయితే జరుగుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ మనకి వర్క్ అనేది ప్రాసెసింగ్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ అవుతుంది, చూడండి. తర్వాత రోజు మనకి బాక్సులు అనేవి కింద బయట బాక్సులు అన్ని కూడా తీసి పైన బాక్సులు అనేవి మళ్ళీ పోయటం అయితే జరిగిందండి. ఇప్పటికి మనకి లెంటల్ లెవెల్ వరకు వచ్చేసింది అనమాట. అంటే బాక్సులు పోయటం లెంటల్ లెవెల్ వరకు వచ్చింది. కట్టుబడి అనేది బేస్మెంట్ వరకు కూడా మనకి పూర్తి చేయటం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్ గా అయితే నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తూ ఉంటుంది వాల్స్ అన్ని, అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఇక ఈ వర్క్ అనేది అయిపోయిన మరుసటి రోజు మనకి ఏవైతే గోడలు అనేవి కట్టారో ఈ గోడలన్నీ కూడా మనం క్యూరింగ్ అనేది చేసుకోవాలండి. క్యూరింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకి పిల్లర్స్ అలాగే వాల్స్ ఇవన్నీ కూడా మనకి క్యూరింగ్ అనేది చేస్తారు. ఇక ఈ క్యూరింగ్ అంతా, ఈ ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాతే వీటిలో ఇసుకని నింపడం అయితే జరుగుతుంది. ఈ శాండ్ కూడా మనకి ఫ్రంట్ లో అయితే వేశారండి. ఈ ఫ్రంట్ లో వేసిన శాండ్ ని మొత్తం మళ్ళీ మనుషుల్ని పెట్టి మొత్తం కూడా లోపల పక్క అయితే వేయించడం జరుగుతుంది. ఈ వర్క్ వచ్చేసరికి మనం ఎక్కువగా మాన్యువల్ గా చేయించుకోవడమే బెటర్ అండి. మిషన్లు పెట్టి చేయించామన్నట్లయితే మిషన్లు తగిలి అంటే గోడలు అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాన్యువల్ గా చేయించుకోవడం బెటర్. ఇక నెక్స్ట్ మనకి కట్టుబడి అనేది స్టార్ట్ అయిపోతుందండి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఆల్మోస్ట్ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా కట్టుబడి కూడా 3 feet హైట్ వచ్చే వరకు కూడా కట్టుబడి అనేది కట్టేయడం జరిగిందండి. అవి చూడవచ్చు. బయట పక్క ఉండే గోడలన్నీ కూడా 9 inch వాల్స్ అన్నమాట. అలాగే లోపల పక్క ఉండే పార్టీషన్ వాల్స్ అనేవి మనకి 4 inch వాల్స్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది ఫ్రంట్ లో మనకు వచ్చేసరికి లోపల పక్క వాల్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని 4 inch వాల్ గా మనకి ఇక్కడ బ్రిక్ వర్క్ అనేది చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక ప్లానింగ్ అనేది మీకు అర్థం అవుతూ ఉండొచ్చండి. ఎందుకన్నట్లయితే ఇప్పటికీ మీకు ఒక లెవెల్ అనేది రాలేదు. సో ఈ కట్టుబడి అనేది కొంచెం కొంచెం ముందుకు వెళ్ళగా మీకు ఎక్కడ ఏ రూము ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. పార్టీషన్ వాల్స్ కి కంపల్సరీ 4 inch బెడ్ అనేది, కాంక్రీట్ బెడ్ అనేది వేయడం జరుగుతుంది. అలాగే అక్కడక్కడ గ్యాప్స్ దగ్గర మనకి విండోస్ అనేవి రావడం జరుగుతుంది. బ్రిక్ వర్క్ అనేది చేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లర్స్ జాయింట్స్ దగ్గర మనకి సిమెంట్ ఉండరని అంటారండి. ఆ సిమెంట్ ని కూడా ఇక్కడ మనకి వేయటం అయితే జరుగుతుంది. ఏ ఒక్కటి మిస్ అవట్లేదండి. అన్ని కూడా పర్ఫెక్ట్ గా మంచి క్వాలిటీగానే మీకు కన్స్ట్రక్షన్ అనేది చేయటం అయితే జరుగుతుంది. మీరు ఓన్ గా కట్టుకోవాలనుకున్నా, మీకు తెలిసిన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నా ఈ పాయింట్స్ అన్ని చెప్పండి. పిల్లర్స్ దగ్గర మనకి సిమెంట్ ఉండ్రు ఇలాంటివన్నీ రాయాలండి. ఇలాంటివన్నీ చెప్తే మనకి మన యొక్క హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫ్యూచర్ లో మీకు క్రాకులు, పగుళ్ళు రాకుండా ఉండడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. మరుసటి రోజు ఈవినింగ్ కల్లా మనకి ఆల్మోస్ట్ ఏదైతే కట్టుబడి అనేది ఉందో మనకి లింటల్ లెవెల్ వరకు కూడా కట్టుబడి అనేది కట్టేయటం అయితే జరిగిందండి. ఇక్కడ మొత్తం కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. లోపల పక్క వాల్స్ గానీ మనకి ఇప్పుడు విండోస్ అనేవి ఎక్కడ వస్తాయి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అనుకుంటా. ఇది కిచెన్ స్పేస్ అండి. మనకి కిచెన్ స్పేస్ అయితే ఇది కిచెన్ ప్లస్ డైనింగ్ అనేది రావడం జరుగుతుంది. అందుకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఒక విండో, రైట్ సైడ్ వాళ్ళు ఒక విండో అనేది ఇచ్చారనమాట. ఇదంతా మనకి కామన్ హాల్ అనేది రావడం జరుగుతుంది. కామన్ హాల్ ప్లస్ కిచెన్, డైనింగ్ ఏరియా
ఇక్కడ నుంచి మనకి వే అనేది ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అనేది వస్తుంది. అలాగే మనకి రైట్ సైడ్ మరొక బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. హౌస్ నార్త్ ఫేసింగ్ తోటి అయితే ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ ప్లానింగ్ వీడియో కూడా పెట్టాను, అది చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో కట్టుబడి అనేది ఆల్మోస్ట్ మనకి లింటల్ లెవెల్ వరకు కూడా పూర్తయితే అవడం జరిగింది. కాకపోతే ఈ మధ్యలో ఉండే పార్టీషన్ వాల్స్ కావచ్చు, ఫ్రంట్ లో ఉండే వాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దర్వాజాలు పెట్టి కట్టాలండి. దానికోసమని ఆ వాల్స్ అనేవి ఆపేసి మిగతా వాల్స్ అన్ని కూడా కంటిన్యూగా వర్క్ అనేది చేయడం జరిగిందనమాట. అలాగే జాయింట్స్ పెట్టడం గానీ ప్రతి వర్క్ కూడా పర్ఫెక్ట్ గా అయితే జరుగుతుందండి. ఈ సైట్ లో మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా ఆ ముహూర్తం రానే వచ్చింది, మనకి దర్వాజాలు అనేవి పెట్టేయటం అయితే జరుగుతుందండి. మంచి టైం చూసుకొని ఆ టయానికి మనకి దర్వాజా అనేది పెట్టేయటం అయితే జరిగిందనమాట. సింహద్వారం అనేది ఈ మీరు చూడవచ్చు. ఇక మిగతా డోర్స్, విండోస్ ఇవన్నీ కూడా మనకి వుడ్ లోనే తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన మెటీరియల్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక నెక్స్ట్ వర్క్ వచ్చేసరికి మనకి ఇవే దర్వాజాలన్నీ కూడా లోపల పక్క ఉండే పార్టీషన్ దర్వాజాలు కావచ్చు, బెడ్రూమ్ దర్వాజాలు కావచ్చు, బాత్రూమ్ దర్వాజాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టేసి మనకి కట్టుబడి అనేది కట్టడం అయితే జరుగుతుందండి. అది కూడా చూడవచ్చు. ఇలా మనకి కట్టుబడి కడుతూనే మనకి ఏదైతే బ్రిక్ వర్క్ కట్టారో వీటిలన్నిటికీ సంబంధించి క్యూరింగ్ ప్రాసెసింగ్ కూడా ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటుందండి. ఏ ఒక్కరు కూడా లోటు అనేది లేకుండా మొత్తం క్యూరింగ్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాల్స్ అనేవి ఎప్పటికప్పుడు క్యూరింగ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి లెంటల్ వేయటమేనండి. లెంటల్కి సంబంధించి ఒక స్టెప్ మనం మెటల్ ల్యాండింగ్ కూడా వేయాలి కాబట్టి ఆ మెటల్ ల్యాండింగ్ కి సంబంధించి మొత్తం సెంటరింగ్ అనేది పెట్టించారు. రాడ్ బిల్డింగ్ మేస్త్రుల చేత మొత్తం రాడ్లు అనేవి కూడా కట్టించడం జరిగింది. వీటిలో బ్రికెట్స్ ఇవన్నీ కూడా పెట్టి ప్రాపర్ గా మనకి ఫ్రంట్ ఉండే మెటల్ ల్యాండింగ్ అయితే రెడీ చేయడం జరిగిందండి. అలాగే పైన మనకి లెంటల్ పోయడానికి మొత్తం సెంటరింగ్ ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నారు. ఇక ఒక పక్క నుంచి మొత్తం కూడా లెంటల్ అనేది వేయడం జరుగుతుంది. ఈ లెంటల్ అనేది మొత్తం మనకి పైన బీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ బీమ్స్ అనేవి రన్నింగ్ అవుతాయి. అంటే పైన వచ్చే పిల్లర్స్ వీటిలన్నిటిని కలిపి ఈ దర్వాజాల పైనుంచి రన్నింగ్ చేసేది మనకి లింటల్ అన్నమాట. ఈ లింటలు ఇప్పుడు చాలా మంది ఏంటన్నట్లయితే అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఏంటన్నట్లయితే కిందే పోసేసి వాటిని పైకి ఎక్కిచ్చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు చూసే సైట్ లో మాత్రం డైరెక్ట్ గా పైన మనకి లింటల్ అనేది వేయడం జరుగుతుంది. లింటల్ బల్లకి విండోస్ దగ్గర మనకి పోర్ట్కో బల్లలు అనేవి వస్తాయి. అలాగే పార్టీషన్ వాల్స్ కావచ్చు, మెయిన్ వాల్స్ కావచ్చు, అన్నిటిని కలిపి ఉంచేది మనకి లింటల్ అన్నమాట. ఈ లింటల్ అయితే మీరు ఇప్పుడు వేయటం చూస్తున్నారు అనమాట. సో ఈ లెంటల్ అనేవి మనకి కంప్లీట్ గా అయితే వేసేయడం జరిగింది. అలాగే బయట పక్క ఉన్న మెటల్ ల్యాండింగ్ కూడా మనకి కంప్లీట్ అయితే అవటం జరిగిందండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. ఇప్పటికీ ఒక షేప్ అనేది మనకి రావడం జరిగింది అనమాట. హౌస్ అనేది చూడటానికి ఒక షేప్ లో మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. డోర్ పక్కన విండో కావచ్చు, అన్ని రూమ్స్ కావచ్చు, ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. సో ఈ మనకి లెంటల్ కూడా మనకి కంప్లీట్ అయింది కాబట్టి ఇక వీటిపైన మళ్ళీ బాక్సులు అనేవి వేస్తారండి. ఈ బాక్సులు అనేవి వేసిన తరువాతనే మళ్ళీ స్లాబ్ లెవెల్ వరకు కూడా మనకి తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది. పార్టీషన్ వాల్స్ లో కూడా కాంక్రీట్ అనేది వేశారు. అవన్నీ కూడా చూడవచ్చు. పూజా రూమ్ అనేది పూజా రూమ్ పైన కూడా మనకి మొత్తం లెంటల్ అనేది వేయడం జరిగింది. 4 ఇంచ్ వాల్స్ కి 4 ఇంచ్ లెంటలు, అలాగే 9 ఇంచ్ వాల్స్ కి 9 ఇంచ్ లెంటల్ అనేది పట్టడం అయితే జరిగింది అనమాట. దీని యొక్క థిక్నెస్ కూడా మనకి 4 ఇంచెస్ అనేది రావడం జరుగుతుంది. చూడవచ్చు. ఈ లెంటల్ వేయటం అనేది మనకి బిల్డింగ్ కి చాలా పెద్ద స్ట్రెంగ్త్ అండి. పగుళ్ళు రాకుండా ఫ్యూచర్ లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ లెంటల్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది లైట్ తీసుకొని ఈ లెంటల్ అనేది వేయట్లేదన్నమాట. ఓన్లీ ఆ దర్వాజాలు ఏవైతే పెట్టుకుంటామో వాటి పై వరకు మాత్రమే కింద పోసి పైన ఎక్కిచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఖచ్చితంగా లెంటల్ అనేవి పోసుకోండి. అలా పోస్తేనే మనకి బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మీకు మిడిల్ లో ఒక బీమ్ అనేది వచ్చింది, పైన లెంటల్ అనేది వచ్చింది. ఇక డైరెక్ట్ పైన స్లాబ్ అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు మీకు గోడలకి ఎంత బలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి పైన పిల్లర్స్ అనేవి వేయడం జరుగుతుంది. లెంటల్ అనేవి పోసేసారు కదా, వాటి పైన పిల్లర్స్ అనేవి వేస్తున్నారు. స్లాబ్ లెవెల్ ఏదైతే వస్తుందో ఆ లెవెల్ వరకు కూడా కరెక్ట్ గా మనకి లెవెల్ అనేది వేసుకుని, అంటే పిల్లర్స్ పెట్టామని పిల్లర్స్ పై దాకా పోయారండి, వాటిలో లెవెల్ అనేది వేసుకుంటారు. ఏ పిల్లర్ హైట్ అనేది ఎంత వరకు పోయాలనేది మొత్తం పిల్లర్స్ కి సంబంధించి లెవెల్ వేసుకొని ఆ లెవెల్ వరకు మాత్రమే పైన పిల్లర్స్ అనేవి మనకి రేస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మెటల్ ల్యాండింగ్ పోసామని చెప్పుకున్నాం కదండి, ఆ మెటల్ ల్యాండింగ్ కి సంబంధించి స్టెప్స్ మెట్లు కూడా కట్టేయడం అయితే జరిగింది. ఇక్కడికి ఒక స్టెప్ అనేది కంప్లీట్ అయిందనమాట. రెండో స్టెప్ మెటల్ ల్యాండింగ్ అనేది మనకి స్లాబ్ తో పాటు వస్తుంది. ఇది ఏ బిల్డింగ్ కైనా సేమ్ ఇదే ప్రాసెసింగ్ లో మనకి చేసుకుంటూ ఉంటారు. మనకి ఫైనల్ గా బాక్సులు అనేవి పోసేయటం అయిపోయింది, అవి తీసేయడం అయిపోయింది, మనకి కట్టుబడి కూడా కట్టేయడం అయితే అయిందనమాట. ఇప్పటికీ స్లాబ్ లెవెల్ వరకు కూడా కంప్లీట్ గా కట్టుబడి అనేది పూర్తయింది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇవి అవుట్ సైడ్ వాల్స్ అండి. మీరు చూస్తున్న మొత్తం కూడా అవుట్ సైడ్ మనకి 9 ఇంచ్ వాల్స్ అనేవి వస్తాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వాటికి ఇంకా పాయింటింగ్ ఇలాంటివి పెట్టాల్సిన వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే లోపల పక్క పార్టీషన్ వాల్స్ కూడా వర్క్ అనేది జరుగుతుంది. మీరు చూడవచ్చు.
ఇంకా అవి కొన్ని కట్టేవైతే ఉన్నాయి అనమాట. అవన్నీ కడితేనే మనకి స్లాబ్ లెవెల్ వరకు కూడా కంప్లీట్ అయితే చేయటం జరుగుతుంది. ఇలా స్లాబ్ లెవెల్ వరకు కూడా కట్టిన తరువాత కంపల్సరీ మళ్ళీ ఒక 4 డేస్ గాని, 5 డేస్ గాని కంపల్సరీ క్యూరింగ్ అనేది చేసుకోవాలి. ఆ క్యూరింగ్ అనేది చేసిన తర్వాతే స్లాబ్‌కి సంబంధించిన వర్క్స్ యొక్క ప్రాసెసింగ్‌కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గోడలు మీరు కట్టేసి డైరెక్ట్‌గా స్లాబ్ అనేది వేస్తే గోడల్లో బలం అనేది ఏముంటుంది చెప్పండి? సో, ఖచ్చితంగా గోడలనేవి కట్టిన తర్వాత ఒక 4-5 డేస్ అనేది మీరు మళ్ళీ క్యూరింగ్ అనేది చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ మీరు చూసే ఈ సైట్‌లో అలాంటి ప్రాబ్లమ్ అయితే అస్సలు లేదండి. ఎందుకన్నట్లయితే గోడలనేవి ఎంత క్యూరింగ్ అవుతున్నాయో మీరే డైరెక్ట్‌గా చూడవచ్చు. మొత్తం వారం రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మొత్తం వారం రోజుల పాటు నాన్ స్టాప్‌గా 3 పూట్ల కూడా వాటర్ క్యూరింగ్ అనేది చేయటం జరిగిందనమాట. 3 అవర్స్ పాటు. ప్రతి పూట 3 అవర్స్ పాటు. మొత్తం 9 అవర్స్ వాటర్ క్యూరింగే జరిగింది. మొత్తం వారం రోజుల పాటు. సో, అందుకే గోడలనేవి మీరు చూస్తున్నారుగా ఎంత నెమ్ముగా వచ్చినాయంటే అంత నెమ్ముగా తయారయినాయన్నమాట. ఇప్పుడు వాల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇప్పుడు దీని మీద స్లాబ్ ఏసినా మనకి చెక్కు చెదరదనమాట. అంత స్ట్రాంగ్‌గా వాల్స్ అనేవి తయారయినాయి. మీరు కూడా టైం లేదు, ముందు గబగబా స్లాబ్ ఏసేసుకుందాం అని ఆలోచించకండి. ఫస్ట్ క్యూరింగ్ అనేది ప్రాపర్ క్యూరింగ్ అనేది ఉండాలి. క్యూరింగ్ చేసుకున్న తర్వాతే స్లాబ్‌కైతే వెళ్ళండి. ఇప్పటికి వారం రోజులనేది పూర్తి అయిపోయింది వాల్స్ అనేవి కట్టి. ఈ గ్యాప్‌లో కొన్ని లోపల పక్క పనులు కూడా జరిగినాయండి. లోపల పక్క పనుల్లో మనకేంటన్నట్లే ఫ్లోరింగ్‌కి సంబంధించి మొత్తం 40 మెట్లనేది కొట్టేయటం జరిగిందనమాట. సో, ఆ 40 మెట్లనేది మొత్తం మనకు ఒక రౌండ్ అనేది వేసేసారు. ఇక ఈ 40 పైనే మనకి స్లాబ్‌కి సంబంధించిన సెంటరింగ్ కర్రలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. చాలా చోట్ల మనకి ఇసుక వదిలేసి ఇసుక మీద రాళ్ళు అలాంటివి పెట్టి స్లాబ్‌కి సంబంధించి పెట్టుకుంటూ ఉండారు. మీకు టైం కుదిరితే ఈ 40 మెట్లు కూడా వేసుకోవచ్చు. టైం కుదరనప్పుడు మీరు నార్మల్‌గా శాండ్ పైన కర్రల మోపనేది పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఇక టైం అనేది ఉంది కాబట్టి మొత్తం కింద ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్‌కి సంబంధించి 40 మెట్లనేది కొట్టేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్‌గా మనకి స్లాబేనండి. 3 రోజులు సెంటరింగ్, 3 రోజులు రాడ్ బిల్డింగ్ వర్క్ తర్వాత ఫైనల్‌గా స్లాబ్ అనేది వేయటం జరుగుతుంది. ఈ స్లాబ్‌కి సంబంధించి ఏమేం మెటీరియల్ వాడారు అవన్నీ కూడా మీరు క్లియర్‌గా అయితే చూడవచ్చు. మొత్తం కూడా రామ్‌కోక్రీట్ సిమెంట్ అనేది యూజ్ చేయటం జరిగిందనమాట. అలాగే క్వాలిటీ శాండ్ కూడా చూడవచ్చు. అలాగే 20 కాంక్రీటు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేసి స్లాబ్ యొక్క థిక్‌నెస్ కూడా 6 ఇంచెస్ థిక్‌నెస్ తోటి స్లాబ్ అనేది వేయటం జరుగుతుంది. అలాగే చాలా మంది వెయిట్ చేస్తున్న టాపిక్ అయితే ఇదే అండి. ఇది మనకి ఇల్లు కట్టుకునే వాళ్ళకి, స్లాబ్‌లు వేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. అదే మనకి డాక్టర్ ఫిక్సిట్ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ అన్నమాట. డాక్టర్ ఫిక్సిట్ LW ప్లస్ ఇది ఆల్మోస్ట్ డ్రమ్ము కలిపారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న డ్రమ్ములు ఉంటాయి కదా, అలా చిన్న డ్రమ్ముకి కలిపి పెట్టారు. సో, ఇలా కలిపింది మనకి ఏదైతే ఒక బ్యాగ్ సిమెంట్ అనేది మనకి మిల్లర్‌లో వేస్తారు కదా, అలా ఒక బ్యాగ్ ఒక లోడ్‌కి సంబంధించి 200 ml చొప్పున యూజ్ చేయటం అయితే జరుగుతుంది. సాధారణంగా వేసుకునే చాలా మంది స్లాబ్స్‌లో కూడా ఇంత మోతాదులో యూజ్ చేయరన్నమాట. సో, ఇది పర్ఫెక్ట్ మిక్స్చర్ తోటి యూజ్ చేస్తేనే దీని యొక్క బెనిఫిట్స్ అనేవి మనకి హౌస్ పట్ల ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఎంతో క్వాలిటీగా ఈ హౌస్‌నైతే బిల్డ్ చేస్తున్నారు. ఇది మనకి సిమెంట్ మోల్టర్ ఉంటుంది కదా, మనకి సిమెంట్ మిక్సర్‌లోకి యూజ్ చేయవచ్చు. అలాగే కాంక్రీట్ మిక్స్‌లోకి యూజ్ చేయవచ్చు. ప్లాస్టరింగ్స్, బ్రిక్ వర్క్ ఇలా చాలా వాటిలో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసుకోవడం వల్ల వాటర్ సీపేజ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. వాటర్ ప్రూఫింగ్ గా పనిచేస్తాయి. అలాగే కాంక్రీట్ లో పగుళ్ళు, క్రాకులు ఇలాంటివి రాకుండా చూసుకుంటుంది. అలాగే వాల్స్ లో కూడా రాకుండా చూసుకుంటుంది. ఇది వాల్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి బాత్రూమ్స్ లో కూడా దీన్ని వాటర్ ప్రూఫింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇక దీని గురించి చెప్పుకుంటా వెళ్తే కంప్లీట్ గా ఒక ఫుల్ లెంత్ వీడియోనే అవుతుందండి. మీకు కావాలన్నట్లయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా దీనిపైన కూడా ఒక వీడియో చేసి మీకైతే పెట్టడం అయితే జరుగుతుంది. సో, ఫైనల్ గా మనకి స్లాబ్ అనేది వేస్తున్నారండి. పైన కూడా చూడవచ్చు. ఫస్ట్ మనకి బీమ్స్ అనేవి వేస్తారు. తర్వాత మనకి నార్మల్ స్లాబ్ అనేది వేయడం జరుగుతుంది. ఈ బీమ్స్ పట్ల కూడా మనకి ఏంటన్నట్లయితే వైబ్రేటర్ అనేది పర్ఫెక్ట్ గా అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట. సో, వైబ్రేటర్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా అనేది వేసుకుంటే ఈ కాంక్రీట్ బీమ్స్ కావచ్చు, స్లాబ్స్ కావచ్చు మనకి అంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో, ఫైనల్ గా మనకి స్లాబ్ అనేది పూర్తయిపోయిందండి. స్లాబ్ అయితే చూడవచ్చు. మనకి ఎలా వచ్చింది ఏంటనేది మీరు మాటలు చెప్పుకోవడం కాదు, చూస్తే తెలిసిపోతుందన్నమాట. వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో, ఇది ఫైనల్ గా మనకి స్లాబ్ అనేది పూర్తయిపోతే అయిందన్నమాట. ఇప్పుడు మీరు చూసిన ఈ హౌస్ మొత్తం కూడా సేల్‌కి అయితే ఉందండి. చీరాలలో ఎవరైనా ఇల్లు అనేది తీసుకోవాలని చూస్తున్నట్లయితే మీరు చూస్తున్న హౌస్ సేల్‌కి అయితే ఉంది. ఈ హౌస్‌ని నిర్మిస్తున్న వాళ్ళు వచ్చేసరికి ప్రగడ కన్‌స్ట్రక్షన్స్ మహేంద్ర గారన్నమాట.
సో వీరి గురించి ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. వారు అంతకు ముందు బిల్డ్ చేసిన హౌసెస్ అవన్నీ కూడా చూయించడం అయితే జరిగింది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వారి దగ్గర మీకు రివ్యూ తీసుకొని ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో వీడియో పరంగా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రగడ కన్స్ట్రక్షన్ మహేంద్ర గారైతే వీరు చీరాల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరే ఓన్ గా హౌస్ అనేది కట్టి వాళ్ళే సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బిల్డ్ చేస్తున్న హౌస్ కూడా అలాంటిదే అన్నమాట. సో ఈ బిల్డింగ్ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం. మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇప్పటికి మనకి కంప్లీట్ గా పునాది లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ కూడా మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.